హాయ్ హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టోరీలోకి వెళ్దాం. నా ప్రాణమ పార్ట్ 10. పూజ గురించి అంటూ ముందుకు వంగిన ఆరుని భయంగా చూస్తూ చెప్పింది. పిచ్చి, పూజ అయిపోయింది కదా మరెందుకు అని తింగరి ప్రశ్న వేసి ఆరు ఛాతి మీద తన అరచేతులు పెట్టి ఆపుతూ, ఆరు చీర నువ్వే ఇచ్చావు కదా, అదే చెప్పా కదా, మరి ఏంటి అంటూ తన నుదురికి డ్యాష్ ఇచ్చి తనని సరిగ్గా నిలబెట్టి అడుగుతాడు ఆరు. పంచుతూ అదే బ్లౌజ్ అంటుంది. నీ ఫోటో మాల్లో చూపించి నీకు బ్లౌజ్ అని సేల్స్ గర్ల్ని అడిగా అంటూ, ఇంకా నీ కొలతలు నాకు తెలియవు కదా అందుకే చెప్పలేదు. నడుము గిల్లి చీరలో అందంగా ఉన్నావంటూ బుగ్గన ముద్దు పెట్టుకుని అమ్మ వాళ్ళు పంతులు గారితో మాట్లాడింది ఫస్ట్ నైట్ గురించి అన్నాడు. అవునా అంటూ నోరు తెరిచి అంటుంది. ఎప్పుడో తెలుసా అన్నాడు. నేను అసలు వినలేదు. నువ్వెప్పుడు అంటూ ఉంటే తెలిసింది అంతే అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అంటుంది. ఓహ్ అంటూ గడ్డం కింద చేయి పెట్టి కూర్చున్న ఆరును చూసి ఏమైంది, నువ్వు విన్నావా అంటూ కనుబొమ్మలు ఎగిరిస్తూ అడిగింది. సగం విన్నా, మిగతా సగం విందామంటే మెల్లిగా మాట్లాడుకున్నారు మీ అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు. ఉంటుందిలే ఆరు ఎప్పుడో అంటూ ముఖాన్ని దిగులుగా మార్చుకొని బెడ్ మీద కూర్చున్న అతని పక్కన కూర్చుంది. అర్చన ఫేస్ చూసి వాట్ అన్నాడు. అది ఆరు, నేను స్కూల్లో వర్క్ చేసిన విషయం తెలుసు కదా నీకు. అవును, అయితే అక్కడ 5 days లీవ్ అని చెప్పాను. ఇప్పుడు అవి అయిపోయాయి. వెళ్ళాలి స్కూల్కి. వెళ్ళు, దానికి ఏంటి, ఇక్కడ నుండి ఆటోస్ వెళ్తూ ఉంటాయి కదా అనగానే అది కాదు అత్తయ్య అంటూ ఉంటే నేను మాట్లాడతాను, నువ్వేం భయపడకు అంటూ బుగ్గ మీద బుగ్గతో రాస్తూ ఉంటే ఉష్ అంటుంది. చూశాడు అర్చన వైపు. వల్ల ఎరుపెక్కన చెప్పని రుద్దుకుంటూ ఏంటి గడ్డం తీసేయొచ్చు కదా అంటుంది. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అర్చు అంటూ గడ్డంని చేతులతో సవరిస్తూ చెప్తాడు. ఫ్యాషన్ కానీ చూడు అంటూ కందిన బుగ్గని చూపుతూ పంట పుడుతుంది ఆరు అని రుద్దుతూ ఉంటే తన చేని తీసేసి బుగ్గ మీద నాలుకతో ఎంగిలి చేస్తూ నోటితో ఊదుతూ అచ్చు బాడీలో మైకం తెప్పించి నేను వెళ్తాను అంటూ రూమ్ నుండి బయటకు వెళ్ళేలా చేస్తాడు. అర్చన ఆరు రూమ్ నుండి రాగానే ఎదురుగా ఉంటాడు అక్షయ్. అన్వి అరుపులకు ఇంట్లో ఉండడం కంటే బయటికి వెళ్ళడం లేక తమ్ముడితో మాట్లాడడం బెటర్ అని బయటకు వచ్చిన అతనికి కార్యం అవ్వకముందే ఒకే గది నుండి బయటికి వస్తున్న అర్చన ఆమె వెనక్కి ఏం చేయను కాసేపు ఉండు అంటూ బయటికి వస్తున్న ఆరుని చూసి కనుబొమ్మలు ఎగరిస్తాడు. అంటూ 32 పనులు బయట పెట్టి నవ్వుతున్న అన్నని చూస్తుంటే అచ్చు సిగ్గుతో తలదించుకొని ఆరోహి రూమ్లోకి వెళ్ళి ఆరు నాకు బయట పని ఉందని వెళ్ళిపోతాడు. ఏంటి మ్యాటర్ అని తమ్ముడిని కింది నుండి పై వరకు చూసి ఒక్కరోజు ఆగితే రేపే కదరా ముహూర్తం అంటాడు. అవునా అంటూ అన్న వైపు చూసి నీకెవరు చెప్పారు, ఇందాక అమ్మ అన్వితో రేపు కొంచెం పని ఉంటుంది సాయంత్రం అంటూ విషయం వివరించిందిరా అనగానే థ్యాంక్స్ రా చెప్పినందుకు. ఇప్పటిదాకా నేను అర్చు అదే టాపిక్ డిస్కస్ చేసుకున్నామని అన్నతో అనేసి నాలుక ఖర్చుకున్నాడు. అని అక్కి నోరు తెరిస్తే అంటూ మళ్ళీ నవ్వి బయటికి వెళ్ళాలిరా నేను బాయ్ అని వెళ్ళిపోయాడు. లవ్ మ్యారేజ్ అయితే చాలా అడ్వాంటేజ్లు ఉంటాయంటే ఏమో అనుకున్నా అని అక్కి అంటూ అన్పి పిలుపు వినబడంతోనే బయటకు వెళ్ళిపోయాడు. అందరూ సాయంత్రానికి నిద్ర లేచి కాఫీలు తాగేసి రాత్రికి వంట పనులు చేద్దామని చూసి ఉదయం వండిన కూరలు ఉంటే వాటిని వేడి చేస్తూ ఉంది సునంద. ఒక్క అన్నం మాత్రమే వండే పని ఉంది. రోజు రైస్ కుక్కర్లో పెడుతుంది. ఆ రోజు స్టవ్ మీద అన్నం పెట్టి హాల్లో కూర్చున్న సునందకి ఖాళీగా ఉన్న అర్చన కనిపించగానే అమ్మాయి వెళ్ళి కాస్త అన్నం చూడు వంటగదిలోకి పంపింది. పంతులు గారు మంచి రోజు, పనులు చేయించడం ఈ రోజు నుండి మొదలు పెట్టండి అమ్మాయితో అన్నంతో చెప్పింది. అన్వి మ్యాక్సిమం రూమ్లోనే ఉంటుంది. బయటికి వస్తే ఇదిగో అత్తగారు ఇలానే మంచినీళ్ళు అని లేక పొయ్యి మీద ఏదో పెట్టాను చూడు అంటూ చెప్పని చెప్తుంది. అందుకే రూమ్లోనే అక్కిని వేధించి తెప్పించుకుని DTH కనెక్షన్ ఇప్పించుకుని టీవీ చూస్తూ రూమ్లోనే ఉంటుంది. తినడానికి 10 నిమిషాలు అత్తగారు డైనింగ్ టేబుల్ సర్దాక రూమ్ నుండి దూసుకు వస్తుంది బయటికి. అర్చన అన్నం వండుతూ ఉంటే సునంద హాల్లో కూర్చుని టీవీలో సీరియల్ చూస్తూ ఉంది. అన్నం అయ్యాక దాన్ని వార్చి కాసేపు స్టవ్ మీద ఉంచి బయటికి వస్తుంది. బయటికి రావడం చూసి అన్నం అయిందా అంటుంది. అత్తయ్య అంటూ చెప్పి ఆరు కోసం చూస్తుంది. తను రేపు స్కూల్కి వెళ్ళాలి, ఆ విషయం అత్తతో చెప్పాలి అనుకుంది. ఆమెను చూస్తేనే భయం వేయడంతో మౌనంగా ఆరు కోసం చూస్తూ ఆరోహి రూమ్లో ఉండి బయటికి లోపలికి వాకింగ్ చేస్తుంది అర్చన. ఇంతలో బయట బైక్ సౌండ్ వచ్చింది ఆరు అనుకుని తొంగి చూస్తూ ఉంటే తన ఆశకి విరుద్ధంగా వచ్చింది అక్కి. అతన్ని చూసి రూమ్లోకి వెళ్తూ ఉంటే అర్చన అని పిలిచాడు అక్కి. తల తిప్పి చూసింది. తల్లి టీవీలో లీనమైందని చూసి అతని చేతిలోని కవర్ అందిస్తూ ఉంటే మొహమాటంగా అతన్ని చూస్తూ ఏంటిది అంది. కవర్ తీసుకో అంటూ ఇచ్చి కాసేపు అయ్యాక పెరట్లోకి వెళ్ళు, ఆరు వస్తాను అన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కవర్ తీసుకుంది. రూమ్లోకి వచ్చింది.
ఆరోహి బిజీగా ఉంది. ఫోన్ చూస్తూ చేతిలో కవర్ పట్టుకుని అక్కి చెప్పినట్టుగా అతిసేపు అయ్యాక ఆ రూమ్ నుంచి ఉన్న మరో డోర్ నుండి పెరట్లోకి వెళ్ళి అక్కడ గచ్చు మీద మెట్టు ఉంటే అక్కడ కూర్చుంది. తను వెళ్ళిన 10 నిమిషాలకు ఇంట్లోకి వచ్చినారు. తన వైపు కోపంగా చూస్తున్న తల్లి వైపు నవ్వుతూ చూసి అతని రూమ్కి వెళ్ళి అతని రూమ్కి వెనక్గా ఉన్న తలుపు నుండి పెరట్లోకి వెళ్తాడు. అతను వెళ్ళేసరికి అక్కడ కూర్చుని అర్చన తను పనిచేసే స్కూల్కి ఎలా వెళ్ళడం కారు చెప్తా అన్నాడు. ఇంతవరకు చెప్పనే లేదు. ఎప్పుడు చెప్తాడు? నేను 8:30కి వెళ్ళాలి అని ఆలోచిస్తూ కవర్ని పక్కన పెట్టింది అర్చన. కవర్లో ఏముంది అని చూడకుండా ఉన్న అర్చు పక్కకి వెళ్ళి భుజం మీద చేయి వేసి పిలిచాడు. అతని వైపు ముఖం తిప్పి చూసింది. ఉదయం పూజ జరిగినప్పుడు పెట్టుకున్న కుంకుమ, చెంపలికి ఉన్న గంధం, పాపిటన నిలిచిన సింధూర్, చేతుల నిండుగా ఉన్న మట్టి గాజులు. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్ళీ మొహం కూడా కడుక్కున్నట్లేదు అని చెప్పడానికి గుర్తుగా బొమ్మల మధ్య ఎర్రగా అయిన కుంకుమ. ఆయన ముఖంలో ఏమాత్రం కల తగ్గకుండా నవ్వుతూ చూస్తూ ఉంటే ఇప్పుడు తయారై వచ్చినట్టున్న అర్చనను చూసి ఇది ఇంకా రెడీ అయితే వామ్మో అనుకున్నాడు గుండెల మీద చేతి వేసుకొని. తనని తదేకంగా చూస్తున్న ఆరుని కదిపి రమ్మని అన్నావు అని మెల్లిగా అడుగుతూ ఏంటి కవర్ అంటుంది. ఓపెన్ చేయలేదా? లేదు అంటుంది. తీసి చూడు అన్నాడు. స్కూల్కి వెళ్ళడానికి తన దగ్గర సరైన బట్టలు లేవు అని తెలిసి 2 డ్రెస్లు, ఒక చీర, వాటితో పాటు కొన్ని పూలు తెచ్చాడు. ఆరు, ఇవెందుకు? నువ్వు రేపటి నుండి స్కూల్కి వెళ్తాను అన్నావు కదా, కట్టుబట్టలతో వచ్చాను, నీకు బట్టలు లేవని నాకు తెలియదా? అందుకే అన్నాడు అరవింద్. ఫ్రెండ్స్, మీకు ఏ టైప్లో స్టోరీ కావాలో మెసేజ్ చేయండి.